వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. తాజాగా మనకి వినిపిస్తున్న ఒక వార్త ఏంటంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయామాలో జరిగినటువంటి అక్రమాలు. ఈ నేపథ్యంలో వైఎస్ భారతి కూడా భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలని తనకు తెలిసిన వాళ్ళకి ఇప్పించింది అనేది మనకు వస్తున్నట్టు సమాచారం. దాని గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడతా ఉన్నాయో మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అలానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా తన యొక్క ప్రభుత్వ హయాంలో చాలా అక్రమాలు జరిగిందని వింటా ఉన్నాం. సో అందరూ ఇన్వాల్వ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ ఉద్యోగాలను ఎటువంటి టెస్ట్ లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేయడం ఏంటి, దాంట్లో భారతి ఇన్వాల్వ్ కావడం ఏంటి, అది ఏంటండి విషయాలు? బేసిక్గా భారతి వాళ్ళ నాన్నకు ఒక హాస్పిటల్ ఉంది. నెక్స్ట్ ఈవిడకి కూడా భారతీ సిమెంట్స్ కొన్ని వ్యాపారాలు ఉన్నాయండి. 1, 2, 4, 5 కొన్ని వ్యాపారాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ విషయానికి వస్తే ఏం జరిగిందంటే, సీఎం ఎవరో తెలుసా? మనోడే, మావోడే, మాకు దూరం బంధువు అవుతాడు. ఇట్లా అంటే మా మేనమామకి వాళ్ళు ఇట్లా అవుతారు, వాళ్ళకి ఆమె అవుతుంది, వాళ్ళకి భారతి గారు ఇట్లా అవుతారు, భారతి హస్బెండ్ జగన్. మన కుటుంబంలో సీఎం ఉన్నాడంటే మరి మనం ఇట్లా ఉండొద్దు కదా, ఏదో ఒకటి ఉండాలి. ఎప్పుడన్నా కలుద్దామని చెప్పి భారతిని ఒకరిద్దరు కలవడం, దూరపు బంధువులు. మా ఓడే బీటెక్ అయిపోయింది, ఖాళీగా తిరుగుతుండమ్మా ఏదన్నా దాంట్లో కొంచెం, సరే నేను మాట్లాడుతూ ఉండండి అంటే ఇక మనోళ్ళే కదా. అట్లా ప్రతి దగ్గర జరుగుతుంది. నాట్ ఓన్లీ భారతి దగ్గర, దేశం మొత్తంలో చూసుకున్నా మనకు తెలిసినోడు మనోడు, మన చుట్టాలోడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడనో ఎంపీ ఉన్నాడనో ఉంటే ఖచ్చితంగా కొంచెం దూరపు బంధువులు వెళ్ళి ఏదోటి అరకొర చేయమని అడుగుతారు. మన ప్రజ్వల్ రేవన్న విషయంలో కూడా చూసాం మనం. దూరపు బంధువు వచ్చి ఏదైనా జాబ్ చూడమంటేనే ఆయన పట్టించుకోకపోతే ఆమె లైంగిక వేధింపులు కేసు పెట్టేసింది డైరెక్ట్. అట్లా వీళ్ళు కూడా ఏదో ఒకటి చిన్న అరాకొర ఇద్దామని చూస్తారు. దాంట్లో అంటే ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదలైనా కాకుండా వీళ్ళకో ప్రిఫరెన్స్ దాంట్లోనో దీంట్లోనో పడేస్తారు. ఇకపోతే వాళ్ళకే 10 సంస్థలు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా చిల్లాచితగా ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఇకపోతే వీళ్ళ సంస్థల్లో పనిచేసే వాళ్ళు నమ్మకస్తులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మన ఇద్దరం బాగా క్లోజ్ అండి, సడన్గా మీరు మన హోమ్ మినిస్టర్ అయిపోయారు, నేను వచ్చి నాకు ఏదన్నా చూడు అని అడుగుతా, అది ఖచ్చితంగా ఉంటుంది. అరే మనోడే కదా అని చెప్పేసి ఏ ప్రెస్ క్లబ్ చైర్మనో లేకపోతే ఏదేదో నాకు ఇచ్చేస్తారు మీరు. ఈ విధంగా ఇట్లాంటి సంథింగ్ వాళ్ళు ఏదో చేయాలనుకుంటే భారతి గారు చేశారు. సో ఇప్పుడు అవి బయటపడుతున్నాయి. కాకపోతే తప్పే అది, యాక్చువల్గా అట్లా చేయకూడదు. ఎంత మనోడైనా సరే నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజలందరికీ న్యాయం చేయాలి, నీ కుటుంబాలకే ఉద్ధరించుకోవద్దు. సో ఇక్కడ ఏం జరిగింది, ఆవిడ వాళ్ళ ఇంట్లో ఊడిసే వాళ్ళని, తుడిసే వాళ్ళని, బూజు దులిపే వాళ్ళని, రోజు పొద్దున కూరగాయలు తెచ్చేవాళ్ళని, పాలోడిని, పేపరోడిని అందరికీ ఏం చేసిందంటే నమ్మకస్తులు ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నారు కదా మనోళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించేసింది. ఏజ్ ఎక్కువైతే వాళ్ళ కొడుక్కో అయితే ఇంకెవరికో, పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంటే వాళ్ళ అల్లుడికో సంథింగ్, ఇట్లాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు పెట్టించేసింది. ఎక్కడ దొరికితే అక్కడ, కోర్టులో కానీ ఇంకేదన్నా శాఖలో కానీ అలా. సో అప్పుడు బాగానే ఉంది, వాళ్ళందరూ మంచిగానే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, ఎక్కడ దులిపినా వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు బయటపడ్డాయి అన్నమాట అవన్నీ కూడా. సో ఇక బయటపడ్డ తర్వాత సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా పిల్లలు పరీక్షల మీద పరీక్షలు రాస్తున్నారు, గ్రూప్ 1 అని 2 అని 3 అని 4లని ఎక్కడన్నా ఉద్యోగం కొట్టాలని వీళ్ళందరూ ఏం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణే తీసుకుందాం. తెలంగాణ కానీ ఆంధ్ర ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్. తెలంగాణలో ఏంటంటే వీళ్ళందరూ హైదరాబాద్, మన కవాడిగూడ, నారాయణగూడకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి గ్రూప్స్ రాసేవాళ్ళు. దిల్సుఖ్ నగర్లో దిగాడంటే వాడు పోలీసు దానికోసం రాసేవాడు, అంతే కదా. ఇట్లా కూకట్పల్లి సైడ్ ఎక్కడన్నా దిగాడంటే ఇంకేదో దాంట్లో రాసేవాడు. ఎస్ఆర్ నగర్లో ఇక్కడ ఉన్నారంటే అమీర్పేట వాళ్ళందరూ ఏమో ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునేవాళ్ళు. సో ఇట్లా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో 4-5 ఏళ్ళ నుంచి పరీక్షలు రాస్తానే ఉంటారు. ఒక్క మార్కు తేడాతో పోతుంది, బాధపడతారు. సరే మళ్ళీ రూమ్ రెంట్లు కట్టుకుంటా, ఇంట్లో రూపాయి ఉంటుంది, రూపాయి ఉండదు. ఇప్పుడు ఆడపిల్ల అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కూడా చాలామంది ప్రవళిక లాంటి ఆత్మహత్య చేసుకున్నారు, చూసాం మనం. అది ఏంటి, ఇంట్లో అదేంటిది అప్పో సొప్పో చేసి అమ్మలు బంగారం గింగారం పెట్టి 1 లక్ష రూపాయలు తెచ్చి 6 నెలలు హాస్టల్కి సరిపడా అమ్మాయిని పంపిస్తారు. 6 నెలల్లోనే పాస్ అవ్వాలని లేదు, కానీ ఆ పిల్ల కష్టపడుతుంది. హాస్టల్ ఫీజు కట్ట, స్టడీ సెంటర్లు ఉంటాయి, కూర్చొని చదువుకొని వచ్చేవి.
వాటికి ఫీజు కట్టి, ట్యూషన్లకు కట్టి, పుస్తకాలకు కట్టి, ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ నేర్చుకొని పరీక్ష రాస్తే పోతుంది. అండ్ పోనీ నోటిఫికేషన్లు విడుదల టైంకి పెండింగ్ అయిపోతుంది. ఇంకో 6 నెలలు ఇప్పుడు చేసిన అప్పే కట్టలేము, మళ్ళీ 6 నెలలు అంటే ఇంట్లో భారం అవుతుంది. అయినా సరే చచ్చి చెడి ఏదో రకంగా చిట్టి డబ్బులో గిట్టి డబ్బులో తెచ్చిస్తారు. మళ్ళీ నోటిఫికేషన్ వాయిదా పడ్డా వీళ్ళు ఫెయిల్ అయినా ఏం చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే అంత సున్నితమైన అంశం గవర్నమెంట్ జాబులు అంటే, చావో రేవో లాంటివి. అట్లాంటి దానికి చాలామంది కష్టపడి ఎగ్జాములు రాస్తూ ఉంటే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఈమె ఏదో జస్ట్ ఏదో గుడిలో ప్రసాదం పంచినట్టు పనిచేసింది అందరికీ, ఈమెకు తెలిసిన వాళ్ళందరికీ. ఇప్పుడు వీళ్ళ వదిన పిల్లలకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ చుట్టాలకు, దూర బంధువులకు, మొత్తం వాళ్ళందరినీ సెటిల్ చేసింది. ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ హాస్పిటల్లో నమ్మకంగా పనిచేసే డాక్టర్ ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఆ భారతీ సిమెంట్లో ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి పనిచేసే గుమాస్తాలో, క్లర్కులో ఎవరో ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎడ్డెడ్డిగా ఉంటారు. అంతే, వాళ్ళందరినీ గవర్నమెంట్ జాబులలో తోసేసింది. కనీసం ఒక 60 వరకు జాబులు పెట్టించేసరికి, అంటే తక్కువే అది, ఇంకా ఎక్కువ పెట్టియొచ్చు ఆవిడ తలుచుకుంటే, తక్కువే పెట్టించింది. మరి వెలుగులోకి ఇంకా రాలేదేమో, ఇంకా పెట్టించే ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయం బయట తెలిసిన తర్వాత మిగతా వాళ్ళందరూ అసహించుకుంటున్నారు. అసలే నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వక వస్తుంటే మేము ఎక్కడ చదవాలో తెలియదు. వైజాగ్లో చదవాలా, విజయవాడలో చదవాలా, కర్నూలులో తెలియట్లా, ఎక్కడ చదవాలో అర్థం కాక అటోళ్ళందరూ చెన్నై పోతున్నారు, ఇటోళ్ళందరూ బెంగళూరు పోతున్నారు. ఈ విజయవాడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తున్నారు. అక్కడ ఎవరు ఉండట్లా, అవునా? ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు పడక, ఏ ఎగ్జామ్ రాయాలో తెలియక, ఏ ప్రభుత్వ శాఖలో పని వస్తుందో తెలియక అంత సతమతం అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన సిచ్యువేషన్ అది. ఈ టైంలో అవును అసలు నిజంగా గవర్నమెంట్ జాబులు ఉన్నాయి మా దగ్గర, కోర్టు జాబులు ఉన్నాయి, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్లో జాబులు ఉన్నాయి, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో జాబులు ఉన్నాయి, ఐబీపీఎస్లో ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి రిక్రూట్మెంట్లు. కానీ మేము మా చుట్టాలకే ఇచ్చుకున్నాము అని తెలిస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు? సో ఆ రకంగా ఈ స్టూడెంట్ యూనియన్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున గొడవ చేయడం దిగుతున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు గొడవ చేసినా చేయకపోయినా ఆయన లేరు కదా, అయిపోయింది అంతే. ఇప్పుడు చూసుకోవాలి, కొత్త ప్రభుత్వాన్ని వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ పెట్టుకుంటే, తీసుకుంటే అదే తెలిసిపోతుంది. చట్ట ప్రకారం వాళ్ళకి ఏమైనా శిక్షలో అంటే నిజంగా ఇప్పించారా, ఏ రాతపూర్వకమైన పరీక్ష లేకుండా, ఎలాంటి అర్హత లేకుండా వాడు అక్కడ కూర్చొని ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నాడా, ఇట్లాంటివన్నీ బయటపడితే అప్పుడు తెలిసిపోతాయి. ఇది అండి వైఎస్ భారతి మీద వచ్చినటువంటి అభియోగం. దీని మీద పోలీసు వాళ్ళు సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇది ఒక అభియోగం మాత్రమే. మరింత డీటెయిల్గా మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.